వెనకటికి ఓ మహానుభావుడు ఉండేవాడు, వక్త, ఇంగ్లీష్లో. బెర్నాడ్ జ్ఞాపకం నాకు. ఆయన్ని ఉపన్యాసానికి పిలిచేట వాళ్ళు ఎవళ్ళు. ఉపన్యాసానికి పిలిస్తే ఎంత టైం అయ్యా అన్నట్ట. అరగంట మాట్లాడాలండి అన్నట్టు. ఆయన పైవారం రా అన్నట్టు. అరగంటే కదండి, పైవారం రా అన్నాడు. ఇంకోడెవడో వచ్చేట, అయ్యా మేము పెట్టుకున్నామండి, దాంట్లో ప్రోగ్రాం ఉంది, 15 నిమిషాలు మాట్లాడాలన్నట్ట. పైనల్లో పెట్టుకో అన్నట్టు ఆయన. అదేమిటి, ఇంకోడెవడో అన్నట్ట, మీరు మాట్లాడి ఇప్పుడే 3 గంటల సేపు మాట్లాడేట అంత అడుగుకోకుండా. అప్పుడు అడిగారట ఎవళ్ళో, ఏమయ్యా ఇదేమిటి అని అడిగారు. అని అడిగితే చెప్పాడు ఆయన, 5 నిమిషాల లోపల మాట్లాడాలంటే దాని సాధన ఉండాలి, అంత విశేషాన్ని 5 నిమిషాల్లో చెప్పాలి. అరగంట అంటే అరగంట కూడా తగినట్టుగా చేయాలి. అదే 3 గంటలు అనుకో, నేను ఎంతసేపు మాట్లాడినా ఏదైనా మాట్లాడుతున్నాడు. ఇదే తమాషాగా వేదం చెప్పింది. మనం ఏదో మాట్లాడితే అబ్బా ఏం బాగా మాట్లాడి అనగానే కాలాలు ఎగరేసుకుంటాం. నేను ఎప్పుడు అంతేనండి, నీ దుంపతగా నీకు మాట్లాడడం వచ్చా? అదే అంది వేదము. 4 వాక్పద పరిమితాని. నాన్న, నువ్వు మాట్లాడాల్సింది 4 పదములు, 4 పదములే మాట్లాడాలి. కానీ తమాషా ఏమిటి తెలుసురా, 3 గుహానిహితాని. 3 పదములు, 4 పదములు మాట్లాడాల్సి వస్తే 3 పదాలు నీ గుండెల్లోనే ఉండిపోతున్నాయి. అంటే 75% నీ హృదయంలో, నీ మనస్సులోనే ఉంటుంది, పైకి రాదది. ఏమవుతుందది? 4 వాక్పద పరిమితాని 3 గుహానిహితాని నేంగయంతి మనీషిణః. ఎంతటి గొప్ప విద్వాంసుడైనా ఆ 3 భాగాలు ఏమిటో ఎవడూ చెప్పలేడు. అది విశేషం. మరి ఇంకేమయ్యామనుకున్నది అంటే, తురీయం వాచో మనుష్యా వదంతి యదనవాప్తం వాచం తత్ మనుష్యా ఉపజీవంతి. 4వ భాగాన్నే బయటికి మాట్లాడుతున్నాడు మనిషి అన్నవాడు. అదే విని నేను ఎంత బాగా మాట్లాడానో అనుకుంటాడు. తురీయం వాచో మనుష్యా వదంతి యదనవాప్తం వాచం తత్ మనుష్యా ఉపజీవంతి. లోపల మిగిలిపోయిన 3 భాగాలు వీడికి చేత కాదు, చెప్పలేడు వీడు. ఇప్పుడు అర్థమైందా? మనం మాట్లాడగలమా లేవా అన్నది ఆలోచించుకోండి. అనే మనం మాట్లాడుతున్నాం ఎంత అన్నమాట, 1/4 మాట్లాడుతున్నాం. 1/4 కూడా కాదు, కాగితం మీద రాసుకున్నాం, అదే మాట్లాడుతున్నాం. అది కూడా సరిగ్గా చదవలేకపోతున్నాం మనం. ఇది అర్థం అక్కడ. అంటే వేదము ఎంత జాగ్రత్తగా చెప్పింది చూడండి. బాబు, కొన్ని నీ మనస్సులో ఉంటాయి, కొన్ని గొంతుకులో కొట్లాడుతూ ఉంటాయి, గొంతు దాకా వస్తాయి, కొన్ని నాలుక చివరి దాకా వస్తాయి. ఆ పదమేడు దొరకటం లేదండి, ఏమిటో అది గొంతు కొట్లు, అది కొట్ట అంటాడు మనసు. సరే, అది నోట్లోంచి వచ్చేది ఏముంది, ఇది రావాలంటే ఏం జరగాలి? నాభి, హృత్, కంఠ, రసన, నాసాదులయందు, ఇన్ని చోట్ల నుంచి ధ్వని తరంగాలు వస్తే వాటన్నిటినీ కూడా చూసి మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకని అది చెప్పేదే వేదము. అందుకనే దీన్ని ఆమ్నాయము అన్నారు. ఈ ఆమ్నాయం విశేషం ఇంకొకటి ఉందండి. ఏమిటో తెలుసునా? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఏమిటది? మొదటగా ఒక ఓంకారం వచ్చింది, తరువాత వచ్చింది వేదములు. ఏమిటి అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వవేదము. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అది కాస్త అష్టాపది బభూవిషి. అష్టాపది అంటే 8 భాగాలు అయ్యాయి. ఏమిటవి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, అలాగే కల్పము, పురాణము, ధర్మశాస్త్రము. పురాణము, ధర్మశాస్త్రం నేను వివరించక్కర్లేదు. పురాణము, ధర్మశాస్త్రము. కల్పం అంటే అర్థం ఏమిటి? మీరు ఏదైనా చేస్తున్నప్పుడు హార్డ్వేర్ అంటారు చూసారా మీరు, అంటే ఏమిటి? వస్తువులు ఏం కావాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఇది చెప్పేది కల్పము. జ్యోతిషము. జ్యోతిషం అంటే చేయి చూపేందుకు చెప్పినవి కాదండి. సూర్యుని నడక, చంద్రుని నడక, అలాగే నక్షత్రముల నడక, వీటిని బట్టి ఎవళ్ళ ప్రవర్తన ఎలా మారుతుంది, ఎలా వాళ్ళ జీవితాలు గడుస్తాయో అది చెప్పేది జ్యోతిషం తప్ప, ఏమండి నాకు డబ్బులు వస్తాయంటారా, నాకు వ్యాపారం అవునంటారా, ఇది అడుగుతాడు ఈ జ్యోతిషం అది ఒకటే కాదండి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చేస్తున్న ప్రతి పనిని కూడా జ్యోతిషం వివరిస్తుంది. అలాంటి జ్యోతిష్కులు ఉభయ రాష్ట్రాల్లో కలుపుకున్నట్టయితే 3 4 ఉన్నారు. వాళ్ళ వయసులు కూడా 70 దాటిపోయాయి పాపం.
మిగిలిన వాళ్ళంతా కూడా కంప్యూటర్లు పెట్టుకుని మరొకటి పెట్టుకుని 2 గ్రహాలు ఓవర్లాప్ అయితే ఇన్ఫర్మేషన్ ఏమిటో తెలియక తన్నుకునే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అది అందుకని దాని జ్యోతిషము. నిరుక్తము. నిరుక్తం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం అంటున్నామే భాష ఎలా వచ్చింది, పదాలు ఎలా వచ్చాయి అని చెప్పి, అలాంటి పదాల గురించి చెప్పడానికి నిరుక్తము అంటే పలకవలసిన పదము ఎందుకు అలా పలుకుతున్నాం. సింహ ఉంది, సింహము ఎందుకు వచ్చిందయ్యా? హినస్తి, హింస, తిరగేయండి దాన్ని, అది కాస్త సింహం కింద మారింది. అలాగే ఒక్కొక్క పదానికి అర్థం, ఈ పదానికి ఈ పదం ఎందుకు వచ్చిందండి అంటే చెప్పేదే నిరుక్తము. అంటే మన భాషలో భాషా శాస్త్రం అన్నమాట, అది నిరుక్తము. ఛందస్సు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏ పదాలు ఎక్కడ విడగొట్టాలో చూసుకుని మాట్లాడతావే, అదే ఛందస్సు అంటే. ఛందస్సు అంటే అందరి దృష్టిలోనూ పద్యాలు రాయడం అనుకుంటారు. తమాషా తెలుసా, ఒక ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన రాసిన గేయాల్లోనూ సుమారు 60% ఛందస్సున్న పద్యాలే ఉన్నాయి. అలాగే ఇంతకుముందు ఆధునిక కవులు ఉండేవారు, వాళ్ళు ఛందస్సులోనే రాసి ఆ ఛందస్సు పద్యాలు ముక్కముక్కల కింద కోసి విడిగా రాసేవారు. అది వచన కవిత్వం అనుకున్నారు జనాలు, తెలియని వాళ్ళు. ఇది సంగతి, ఇది ఛందస్సు. అలాగే మిగిలినవేమిటి మనం మాట్లాడుకుందాం. ఇంత ఉంది వేదంలో. వేదం వెనకాల అంటే కుక్క పడుకుంది కదా అని ఒకటి తవ్వేట, ఆ మట్టి అంతా తీస్తుంటే గని దొరికిందట. మనకు కూడా అలాగే దొరకబోతోంది. స్వస్తి.